కృష్ణమ్మ హిట్ కానీ నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఇంకా సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నా. ఎక్కడో కానీ చిన్న నెగిటివ్ ఎక్కడో తగ్గిందని అనిపిస్తుంది ఈ మూవీలో. అంటే డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది బ్రో చూసే వాళ్ళందరికీ. ఇట్స్ సంథింగ్ బట్ సత్యదేవ్స్ వన్ మ్యాన్ షో. ఆ గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఆ విలనిజం చూసి దాని తర్వాత మళ్ళీ ఇది చూస్తే అది పోతుందేమో అనిపించింది, కానీ చాలా బాగా చేశారు ఆయన సత్యదేవ్ గారు, చాలా బాగుంది. హీరో ఏం చేయాలనుకున్నాడు, ఏంటి అక్కడ ఎందుకు లాక్ అయ్యాడు, ఎవరు లాక్ చేశారు, అవన్నీ మనకి లాస్ట్ వరకు చెప్పకుండా లాస్ట్లో చెప్పి. ఎలా ఉంది బ్రో కృష్ణమ్మ? ఓర్ని అమ్మ ఏముందయ్యా కృష్ణమ్మ, నిజంగా చాలా బాగుందన్న. సత్యదేవన్న ఏం పెట్టి చేశాడు, మొన్న ప్రాణం పెట్టి చేశాడు సినిమా. నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా దేని గురించి అంటే ఒక సత్యదేవ్ జర్నీ, లైఫ్ జర్నీ గురించి. సో ఓవరాల్గా ఏంటంటే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చిన్న మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీను కొంచెం స్లో అవుతుంది అంతే. సో అదొకటే, కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగుంటుంది. అంటే ఏమిటన్న ఒక తప్పుడు కేసు వేసి నిజంగా ఒక అనామకులను ఎటువంటి సంబంధం లేని వాళ్ళ సినిమా అంటే ఆ కేసులు ఇరికిస్తే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎట్ట బయటకు వచ్చారు అన్నది చాలా బాగుందన్న. నాకైతే నిజంగా ఏడిపోతుంది అన్న. నిజంగా అన్న ప్రాణం పెట్టిన నిజంగా దండం పెట్టాలన్న. నిజంగా చాలా బాగుంది. కురోటాలో మార్క్ చూపించాడు. నిజంగా కురోటాల ప్రజెన్స్ కదా, కురోటాల మార్క్ చూపించాడు. నిజంగా చాలా బాగుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎలా అనిపిస్తుంది మూవీ కృష్ణ అన్న? చాలా బాగుంది సినిమా అయితే, ఏ మాటల్లో చెప్పడానికి సినిమాలో చాలా సూపర్ ఉంది. హీరో ఏ సినిమా చేసినా చాలా చాలా బాగుంటుంది.